గొప్ప ధన్యత ప్రభు ఇలాగా ఒక డాక్టర్ ప్రొఫెషన్‌లోకి మనల్ని ప్రభు తీసుకొచ్చారు కదా! చాలా మందికి ఈ యొక్క డాక్టర్ ప్రొఫెషన్‌లోకి రావడానికి చాలా మందికి ఈ యొక్క డాక్టర్ ప్రొఫెషన్‌లోకి రావడానికి వాళ్ళకి అటువంటి గొప్ప ధన్యత లేకుండా ఎంతోమందున్నారు. కానీ మనల్ని ప్రభు ఇంత గొప్ప కార్యం చూడండి. మన మీదున్న గొప్ప కృప ఏంటంటే మనల్ని ప్రభు యొక్క డాక్టర్ ప్రొఫెషన్‌లోకి తీసుకొచ్చారు. బైబిల్‌లో ఒక డాక్టర్ ఉన్నాడన్నమాట. అతని పేరు డాక్టర్ లూక్. ఇతని ద్వారా 2 పుస్తకాలు రాయబడ్డాయి. ఒకటి మరి లూకా రాసిన సువార్త. అది మొదటి పుస్తకం. రెండో పుస్తకం అపోస్తలుల కార్యాలు. ఈ 2 పుస్తకాలు డాక్టర్ లూక్ రాసాడు. సో, హి ఈస్ ఆల్సో ఎ డాక్టర్. కానీ దేవుని చేత వాడబడిన ఒక సాధనం. మరి అతను రాసిన మరి రెండో పుస్తకం అపోస్తలుల కార్యాలు, ఒకటో అధ్యాయము, ఒకటో వచనం చూస్తున్నాం మనం. చూడండి, తెలుగు, ఇంగ్లీష్ 2 చూడాల్సొస్తది. ఎందుకనంటే తెలుగులో కొన్ని మాటలు అన్నది అక్కడ సరిగ్గా రాయబడలేదు. నేను చదువుతున్నాను. ఓ థియోఫిలా, అపోస్తలుల కార్యాలు 1:1. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన అనే మాట మనం చూస్తున్నాం అన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన మరి పరమును చేర్చుకొనబడు దినము వరకు ఆయన చేయుటను మరి బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి అనే మాట చూస్తున్నాం అన్నమాట. చూసారా ఎలా రాస్తుందో? ఇంగ్లీష్‌లో కూడా మంచిగా రాస్తుంది. ద ఫార్మర్ థియేటర్స్ హ్యావ్ ఐ మేడ్ ఓ థియోఫిలస్ ఆఫ్ ఆల్ దట్ జీసస్ బిగాన్ టు డూ అండ్ టీచ్ అనేది మనం చూస్తున్నాం అన్నమాట. మరి యేసు ప్రభు ఏం చేశారంటారు? యేసు ప్రభు ఏం చేశాడో ఇక్కడ చూడండి. యేసు ప్రభు చేసిన మరి పనులు అనే మాట ఇక్కడ చూస్తా ఉన్నారు. చూడండి, 2వ వచనంలో, తర్వాత ఆయన పరమును చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదట గ్రంథమును రచించితిని. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశారో యేసు ప్రభు ఏం చేశారో అది లూకా రాసిన సువార్తలో రాసి ఉంది. యేసు ప్రభు ఫిజికల్‌గా ఆయన ఈ లోకంలో మానవుడిగా, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి 30 సంవత్సరాల పాటు ఆయన నజరేతులో, ఆయన ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకి అధీనంగా ఉంటూ మరి 30వ ఏట అనంటే 30 అనే ఒక అంకెకి అర్థం ఏమిటి అనంటే పరిపక్వత, మెచ్యూరిటీ అన్నమాట. ఒక ఆత్మీయ పరిపక్వతలోకి యేసు ప్రభు రాగా మరి ఆ 30వ ఏటన మరి నీతియుక్తంగా అనంటే వాక్యానుసారంగా మరి ఆయన మానవుని జీవితంలో ఆయన మరి ఒకటవ్వాలి అంటే ఆదాము చేసిన పాపంలో మరి ఆయన గూడా మరి ఆ యొక్క పాపాన్ని తీసివేయబడ్డానికి నీటి బాప్తిజంలోకి వెళ్ళి యోర్దాను నదిలో ఆయన బాప్తిజం పొందుకొని మరి బయటికి రాగా మరి ఆకాశ వాకిలి విప్పబడి మరి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకు రాగా మరి ఆయన 40 దినాల పాటు మరి మరుభూమి అనుభవంలోకి వెళ్ళి అపవాది చేత శోధించబడి మరి దాని మీద అపవాది మీద జయం పొందుకున్న తర్వాత మరి పరిచర్యలోకి వచ్చాడు. ఆ పరిచర్య యావత్తు కూడా మరి ఆత్మ శక్తితోనే మరి జరిగింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో జరిగింది. ఏదైతే గనక యేసు ప్రభు ద్వారా మరి దేవుని శక్తి ద్వారా ఏదైతే గనక జరిగిందో అవన్నీ గూడా లూకా రాసిన సువార్త ఒకటో ఆ యొక్క మొదటి పుస్తకం డాక్టర్ లూక్ రాసిన మొదటి పుస్తకంలో ఏవైతే గనక యేసు ప్రభు ప్రారంభించాడో ఆ ప్రారంభించి మరి ఏదైతే గనక చేసి ఉన్నాడో అవన్నీ గూడా మరి లూకా రాసిన సువార్తలో ఆ యొక్క మొదటి పుస్తకంలో రాసిందన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ మరి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మరి 1వ వచనంలో కూడా ఏం చెప్తున్నారనంటే, ఓ థియోఫిలా, ఈ థియోఫిలా అనేది ఒక వ్యక్తి అన్నమాట. ఒక సో, అతనికి రాస్తున్న ఈ యొక్క పత్రిక అన్నమాట. అయితే యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును, బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని. ఏం ఆరంభించాడు?
ఆరంభించిన వాటన్నిటిని కూడా లూకా రాసిన సువార్తలో లిఖించబడి ఉన్నాయన్నమాట. మరి యేసు ప్రభు ద్వారా ఏదైతే గనక ఆరంభించబడిందో, అటు అటు మత్తయి సువార్తలో రాసుంది, ఇటు మార్కు సువార్తలో రాసుంది, ఇటు లూకా సువార్తలో కూడా రాసుంది. ఈ 3 సువార్తల్లో ఏదైతే గనక లిఖించబడి ఉందో, ఆ లిఖించబడిన విషయాలు యేసు ప్రభు ద్వారా ఆరంభించబడిన విషయాలనంట ఇప్పుడేమంటున్నారనంటే, ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథములో రచించితిని. మరి ఈ గ్రంథం ఈ గ్రంథం దేనికి? ఈ అపోస్తల కార్యాలు దేనికి అనంటే, యేసు ప్రభు ద్వారా ఏదైతే గనక ప్రారంభించబడిందో, అది ఆయనతో పాటు ఆగిపోలేదు గానీ, ఇప్పుడు అపోస్తలులు ఎవరైతే గనక దేవుడు ఏర్పరచుకున్నాడో, వాళ్ళ ద్వారా మరి యేసు ప్రభు యొక్క కార్యాలు వాళ్ళ ద్వారా ఇక కొనసాగించబడాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా! The works of Jesus has never stopped. It has continued through his chosen apostles. ఆమేన్. హల్లెలూయా! మరి, మరి యేసు ప్రభు ఒక చోట అంటే ఫిజికల్‌గా అనంటే ఆయన గలిలయ ప్రాంతంలో పరిచర్య చేస్తా ఉన్నాడు. నజరేతును పిలిచాడు. వాళ్ళ ఇంటిని విడిచాడు. మరి గలిలయ ప్రాంతానికి వచ్చాడు. మరి నజరేతులో ఉన్న యూదులు మరి యేసు ప్రభుని తిరస్కరించారు. ఇంట్లో ఉన్న వాళ్ళే లేకపోతే ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళే మరి తిరస్కరించడం జరుగుతా ఉంది. మరి అక్కడి నుంచి మరి యేసు ప్రభు గలిలయ ప్రాంతానికొచ్చి అద్భుతమైన పరిచర్య అనేది యేసు ప్రభు ద్వారా జరిగింది. అయితే ఏ పరిచర్య అయితే గనక యేసు ప్రభు ద్వారా జరిగిందో, అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక వ్యక్తి ద్వారా జరుగుతా ఉంది అక్కడ. అంటే ఫిజికల్‌గా ఒక లొకేషన్‌లో అక్కడొక అక్కడొక ఒక స్పెసిఫిక్ టైమ్‌లో, ఒక స్పెసిఫిక్ ప్లేస్‌లో జరుగుతా ఉందన్నమాట. అంటే అంతవరకే. అంటే ఆయనలో శక్తి అన్నది అది 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 అమితమైన శక్తి అది. ఇట్ ఈస్ అన్ అన్‌లిమిటెడ్ పవర్ ఆఫ్ గాడ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద లైఫ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు జీవితం ద్వారా అన్‌లిమిటెడ్ పవర్ అన్నది అసలు ఒక అసలు ఒక లిమిట్ లేని పవర్ అన్నది అది ఎట్లాగా అక్కడ వర్కౌట్ అయింది గానీ, అది వర్కౌట్ అయితే అక్కడున్న జనం అంతా కూడా దీవించబడుతూ ఉన్నారు. కానీ ఇట్ హాస్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ వన్ స్పెసిఫిక్ ప్లేస్. అదొక గలిలయ ప్రాంతంలో జరిగింది. అది యెరూషలేములో జరిగింది. అది కపెర్నహూములో జరుగుతా ఉంది. అక్కడి వరకు జరుగుతా ఉందన్నమాట. కానీ యేసుప్రభు ఏం చెప్పారనంటే, మీరు అంటే అపోస్తలులకి, మీరు యెరూషలేములోనే ఉండండి. మీరు యెరూషలేములోనే ఉండండి. మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. మీ మీద కుమ్మరించబడతాడది. మీరు శక్తిని అందుకుంటారు. ఇక మీరు యెరూషలేము నుంచి యూదియ, సమరయ, భూదిగంతముల వరకు ఇక మీరు సాక్షులుగా ఉంటారు అని చెప్పారన్నమాట. అంటే యేసు ప్రభు జీవితం ద్వారా జరిగిన పరిచర్య అన్నది ఇట్ ఈస్ అది ఒక స్పెసిఫిక్ లొకేషన్‌లో జరిగింది. ఒక స్పెసిఫిక్ లొకేషన్‌లో గలిలయ ప్రాంతంలో గాని, అటు యెరూషలేములో గాని, కపెర్నహూములో గాని, ఇటు సమరయలో గాని, ఆ ప్రాంతంలో జరుగుతా ఉంది. అంటే ఇజ్రాయెల్ ప్రాంతంలో జరుగుతా ఉంది. కానీ యేసు ప్రభు ఆరోహణం అయ్యాడు అంటే గనక, ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఇక విశ్వాసుల జీవితాల్లోకి, ఆయన అపోస్తలుల జీవితాల్లోకి, ఆయన వెంబడిస్తున్న మరి ఆ యొక్క శిష్యుల జీవితాల్లోకి వస్తే గనక, ఇక ఆ పరిచర్య అనేది ఇక భూమంతటికి ఇక అది విస్తరించబడతదనమాట. ఆమేన్. హల్లెలూయా! అంటే మీ ద్వారా, నా ద్వారా గూడా. ఆమేన్. ఆది అపోస్తలుల ద్వారా ఎలాగైతే గనక ఆ పరిచర్య అన్నది ఆ యొక్క స్ ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క సువార్తల్లో యేసు ప్రభు యొక్క పరిచర్య ఏదైతే గనక ఆరంభించబడిందో, అదే పరిచర్య అన్నది అపోస్తలుల ద్వారా, అదే పరిచర్య అనేది మరి పౌలు ద్వారా, అదే పరిచర్య అనేది మరి అతని యొక్క శిష్యుడైన మరియు ఆ యొక్క తిమోతి ద్వారా, అదే పరిచర్య అన్నది మరి ఎవరినైతే గనక శిష్యులుగా చేసి ఉన్నాడో తిమోతి, వాళ్ళ ద్వారా అలాగా ఈ రోజున నా ద్వారా, మీ ద్వారా, మనందరి ద్వారా అది ఇంకా కొనసాగించబడుతూనే ఉంది. ఆమేన్. హల్లెలూయా! అదలాగా అలా కొనసాగించబడుతూనే ఉందన్నమాట. మరి ఇంత గొప్ప పరిచర్యని మన గొప్ప దేవుడు యేసు ప్రభు మన మన చేతులకి ఆయన అప్పగించాడు. హల్లెలూయా! హల్లెలూయా! మరి ఆ రోజున ఎలాగైతే డాక్టర్ లూక్‌ని ఎలాగైతే గనక వాడుకున్నాడో, ఈ రోజున మనల్ని గూడా మనందరం గూడా డాక్టర్సే. మనల్ని గూడా మనం గూడా ఆయన చేతుల్లో సాధనాలే. ఈ డాక్టర్ లూక్‌ని ఎలాగైతే వాడుకున్నాడో, మనల్ని గూడా ప్రభు గొప్పగా వాడుకుందాం అనుకుంటున్నాడన్నమాట. ఆమేన్. హల్లెలూయా! ఎందుకు అనంటే, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడనంటే, ఆయన స్వరక్తాన్ని సిలువలో ఆయన స్వరక్తాన్ని చివరి, చివరి రక్తపు బొట్టు గూడా మీకు, మాకు ఇచ్చి ఉన్నాడు అనంటే, ఆయన ప్రేమ అన్నది ఎంత లోతుల్లో ఉందో, ఎంత ఎంత అంటే ఎంత ఫుల్‌గా ఉందో చూడండి.
ఆమేన్. హల్లెలూయా. మరి ప్రేమలో మనం చూసిన విషయం ఏంటంటే, సమస్తము గూడా ఇచ్చున్నాడంట. ప్రేమ ఏం చేస్తా ఉంటదంటే, ఏం ఉంచుకోదంట. సమస్తం గూడా ఇస్తా ఉంటది. అదెలా అర్థమైందనంటే, ఆయన శరీరంలో ఉన్న 5 లీటర్ల రక్తం, ఇక చివరి రక్త బొట్టు గూడా మన కోసం కార్చాడు. ఎందుకనంటే, ఆయన్ని మరి ఆయన బల్లెముతో పొడిస్తేనంట, చివరికి నీరొచ్చిందంట. అక్కడ ఇంక రక్తం రావట్లేదనంటే, రక్తం యావత్తు గూడా కార్చబడి ఉన్నది. అంటే నీ కోసం, నా కోసం ప్రేమ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఆ విషయాల్ని మనం యోహాను రాసిన సువార్త, ఆ విషయాల్ని మనం యోహాను రాసిన సువార్త 17 అధ్యాయం 23 వచనాన్ని మనం చూద్దాం. జస్ట్ పక్కనే ఉంది. యోహాను రాసిన సువార్త 17 అధ్యాయము 23 వచనం చదువుతున్నా నేను. వారి యందు నేనును అంట. ఈ వారి యందు అంటే ఎవరు? ఈ వారి యందు అనంటే, ఇది విశ్వాసుల గురించి మాట్లాడుతున్న మాటలు. లేకపోతే యేసు ప్రభుని వెంబడిస్తున్న శిష్యుల గురించి మాట్లాడుతున్న మాటలు. లేకపోతే యేసు ప్రభుని యేసు ప్రభుకి సమర్పించుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాటలివి. ఏమన్నారంటే, వారి యందు అనంట. మరి వారి యందు ఎవరున్నారు? 23 వచనం. వారి యందు నేనును. వారి యందు అనంటే, మరి వారి యందు అనంటే ఇంగ్లీష్‌లో రాస్తుంది ఐ ఇన్ దెమ్ అని రాస్తుందన్నమాట. ఐ విత్ దెమ్ అని రాసలేదు. ఐ ఇన్ అని రాస్తుంది. అనంటే, అంటే క్రీస్తే నీలో ఉంటాడు అన్నది సత్యం అన్నమాట. క్రీస్తే నీలో ఉంటాడంట. ఐ ఇన్ దెమ్ అనంట. ఇన్ దెమ్ అనంటే, ఆ దెమ్ అనేవాళ్ళు ఎవరంటే, నువ్వు నేను అంటే యేసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళు, యేసు ప్రభుకి మరి సమర్పించుకుంటున్న వాళ్ళందరిని కూడా దెమ్ అనేది అక్కడ వారి యందు అనేది అక్కడ రాస్తుందన్నమాట. వారి యందు అనంటే వారితో కాదు. వారి యందు అనంటే ఐ ఇన్ దెమ్ అనంట. అంటే క్రీస్తే మనలోకి వస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి పంపించారు అనంటే గనక ఇక క్రీస్తు సన్నిధి కూడా మనలో ఉన్నట్టే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ద హోలీ స్పిరిట్ అన్నది ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ గివింగ్ ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్ పర్సనల్లీ. ఆమేన్. హల్లెలూయా. ఎలాగైతే గనక అలనాడు అనేకమైన సంవత్సరాల క్రితము శిష్యులతో పాటు యేసు ప్రభు ఉన్నాడు. వాళ్ళు ఫిజికల్‌గా ఆయన ఎవరో, ఆయన యొక్క మహిమేంటో, ఆయన చుట్టూ జరుగుతున్న విషయాలేంటో వాళ్ళ కళ్ళారా చూసారు. అయితే ఈ రోజున మనకి ఎవరు చూపిస్తారనంటే యేసు ప్రభు మనలో ఉన్నాడు. యేసు ప్రభు మనతో ఉన్నాడు. ఆయన ఆయన్ని మనం యొక్క శరీరపరమైన మన యొక్క కళ్ళతో చూడలేకపోతున్నా సరే, అదృశ్యమైన మరి దేవుడిని మన యొక్క ఆత్మీయ నేత్రాలతో చూడగలిగే రీతిగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. హల్లెలూయా. అదెలాగనంటే నూతన జన్మ అనుభవం ద్వారా. ఆమేన్. హల్లెలూయా. మరి మరి అలనాడు ఆదాము మరి దేవుడిచ్చిన ఆ యొక్క ఆజ్ఞల ప్రకారంగా మరి ఆదాము దాన్ని తిరస్కరించినందున నువ్వు నిశ్చయంగా చచ్చదువు అని ఎలాగైతే గనక ఆదికాండము 2:17 చూసి ఉన్నామో, అక్కడ మరి ఆత్మ చనిపోవటం వలన చివరికి ఏం జరిగిందనంటే దేవునితో మాట్లాడుకునే ఆ యొక్క సహవాసం గాని, సంబంధం గాని వాళ్ళు దూరం అయిపోయారు ఆదాము నుంచి చూసినట్లయితే. కానీ మళ్ళీ ఆ సంబంధంలోకి తీసుకొచ్చింది ఎవరంటే యేసు ప్రభు. ఎలాగనంటే నీవు యేసుని గనక నీ యొక్క ప్రభువుగా, నీ యొక్క రక్షకునిగా స్వీకరిస్తే గనక నీ ఆత్మలో నూతనమైన జన్మ అనుభవాన్ని తీసుకొచ్చి, ఆ నూతన జన్మ అనుభవంలోనంట నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయంట. నీ ఆత్మీయ చెవులు తెరవబడతాయంట. ఆమేన్. హల్లెలూయా. ఇక నీ ఆత్మీయ నేత్రాల ముందు వాక్కులో ఉన్న యేసు ప్రభు ఎవరో క్లియర్‌గా చూపించేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలనాడు మరి ఎలాగైతే గనక శిష్యులు యేసు ప్రభుని ఎలాగైతే చూసారో, ఆ రీతిగా ఇంతకంటే గొప్పగా మరి యేసు ప్రభు ఆ యొక్క వాక్కులో ఉన్న యేసు ప్రభుని అసలు క్లియర్‌గా చూపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నీలోకొచ్చి ఉన్నాడు. మరి యేసు ప్రభుని చూపిస్తూ ఉంటుంటే గనక ప్రభువా ఇక నువ్వు నాలో ఉన్నావు గదా! ఎందుకనంటే నా స్వభావాన్ని నువ్వు మారుస్తున్నావు గదా! ఆమేన్. హల్లెలూయా. అంతకుముందు నా స్వభావం స్వార్థపూరితమైన స్వభావంగా ఉంది. కానీ ఈ రోజు నా ప్రభు అతన్ని ఒక నిస్వార్థమైన స్వభావంగా మారుతా ఉంది ప్రభువా. ఈ మార్పు అనేది ఎలా వస్తుందనంటే నువ్వు నాలోకి వచ్చిన తర్వాత ఈ మార్పు మొదలైంది. ఆమేన్. హల్లెలూయా. అంతకుముందు నా జీవితం పాపంతో ఉన్న జీవితంగా ఉంది. కానీ ఈ రోజున నేను పాపానికి జయంగా లేతే ఆ పాపం మీద జయం పొందుకుంటూ ఉన్నానంటే ప్రభువా ఆ యొక్క పాపం అనేది ఎంతో శక్తివంతమైన పాపం అది. ఎంతో శక్తివంతంగా ఉన్న పాపం అది. దాన్ని నేను బానిసత్వంగా జీవిస్తా ఉన్నాను. కానీ ఈ రోజు నా పాపం చేయలేకపోతున్నాను. ఎందుకంటే బీజం నాలోకి వచ్చింది కదా! ఆ బీజం ఏంటంటే దేవుని వాక్యమే, మరి ఆ వాక్కులో ఉన్న యేసు ప్రభువే. ఆమేన్. హల్లెలూయా. అంటే ఒక చిహ్నం ఏమిటి అనంటే నూతన జన్మ పొందుకోవటం గాని, యేసు ప్రభుని నీలోకి
అంటే నీ లోపల వచ్చాడు అని అంటే గనక దానికి చిహ్నం ఏమిటి అని అంటే నీ జీవితం మారుతా ఉందన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఆ మార్పు ఎలా వచ్చిందనంటే దేవుని యొక్క ప్రేమ ఒక నిస్వార్థమైన, నిష్కలంకమైన, నిందారహితమైన, ఎటువంటి షరతులు లేకుండా ఎంతో పవిత్రమైన, ఆశ్చర్యమైన ప్రేమ ఉంది చూసావా? ఆ ప్రేమ నీలోకంట ఆ ప్రేమ నీలోకి ఆయన పోస్తూ ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆయన పోస్తూ ఆయన వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఆయన మనలో ఇక ప్రేమతో నింపుతూ ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటలు మాట్లాడుతూ చూడండి, ఆ మాటలు మాట్లాడుతూ ఏమన్నారంటే 23వ వచనంలో, "వారి యందు నేనును." ఆమేన్. హల్లెలూయా. వారి యందు నేను ఇంగ్లీష్‌లో మంచిగా రాసుంది. ఐ ఇన్ దెమ్ అనే మాట రాస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మనం తెలుగు బైబిల్ చదువుతున్న సమయాల్లోనే ఇంగ్లీష్ వర్డ్ చూస్తా ఉండాలన్నమాట. ఐ ఇన్ దెమ్ అనే మాట రాస్తుంది. అక్కడ చూడండి, వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి, చూడండి యోహాను 17:23. సో యోహాను 17:23. యెస్. అయితే చూడండి, ఐ ఇన్ దెమ్ అండ్ యూ ఇన్ మీ అనే మాట రాస్తుంది అక్కడ. అయితే 23వ వచనంలో, వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, ఇది అండర్లైన్ చేసుకోవాలి. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఆమేన్. హల్లెలూయా. చూసారా? ఎంత గొప్ప మాటలో ఇవి. ఒకటేంటంటే క్రీస్తు నీలోకి వచ్చాడంట. ఒకటి అయిందెం అని మాట రాస్తుంది. ఇవన్నీ కూడా ప్రవచనాలు ఇవన్నీ గూడా. ఒకటేమో అయిందెం అంట. అంటే ఏంటంటే క్రీస్తు నీలోకి రావటం. రెండోది ఏంటంటే మరి తండ్రి అంట యేసులో ఉన్నాడంట. యు ఇన్ మీ అనే మాట రాస్తుంది. తర్వాత అలాగా ఉండుట వలన మరి వాళ్ళందరూ గూడా ఒకటవ్వాలి. అంటే మీరు క్రీస్తులో, మరి ఆయన తండ్రిలో, ఇదంతా గూడా ఒకటేనంట. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏంటంటే యువర్ ఐడెంటిటీ హాస్ బీన్ చేంజ్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇక నువ్వు ఆదాములో లేవు గాని ఇక నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆదాములో ఉంటే ఏంటంటే పాపము, పాపపు స్వభావము, ఇక బానిసత్వపు జీవితము, అపరాధము, ఇక ఒక 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 సిగ్గుతో ఉన్న జీవితము, భయముతో ఉన్న జీవితము, ఇక పాపము చేస్తూనే ఉన్న జీవితము, ఇక ఆ పాపం అనేది ఇంకా విస్తరించే జీవితము. అటువంటి జీవితంలో నుంచి ప్రభు అంట మిమ్మల్ని అక్కడి నుంచి తీసివేసంట. ఆమేన్. హల్లెలూయా. అక్కడి నుంచి ఇక మీకు విడుదలనిచ్చంట. క్రీస్తులో మిమ్మల్ని పెట్టాడు గనక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు నీలోకి రాగా ఇక నీ పరిచయం మారిపోయిందంట. నీ యొక్క స్థానం మారిపోయిందంట. ఇక నీ యొక్క జీవితం, అంతరంగ జీవితం యావత్తు కూడా మార్చాడంట ఆత్మలో. ఆమేన్. హల్లెలూయా. ఆత్మలో మార్చాడంట. ఇక ఆత్మలో నీ యొక్క స్థానాన్ని మార్చేసాడంట. ఇక నిన్ను నీతిమంతునిగా నేను చేశాడంట. ఇక నీ జీవితం ఎలా ఉందనంటే దేవుని ప్రేమను మళ్ళీ అనుభవించి వాడిగా ఆ సంబంధంలోకి మళ్ళీ తీసుకొచ్చాడంట. ఆ సహవాసంలో తీసుకొచ్చాడంట. అందుకనే దేవుడంట, అంటే తండ్రి అనే దేవుడు యేసు ప్రభుని ఎలాగ ప్రేమిస్తున్నాడో అదే ప్రేమని నీతో కూడా, అదే ప్రేమతో నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అనే ఒక అనుభవంలో తీసుకొచ్చాడంట. చూడండి, ఆ వాక్యంలో మంచిగా రాస్తుంది. చూడండి ఆ వాక్యాన్ని, జాగ్రత్త చూడండి ఆ వాక్యాన్ని. 23వ వచనంలో, వారి యందు నేనును, అంటే క్రీస్తు నాలోకి వచ్చాడు. నా యందు నీవును, అంటే ఏంటంటే క్రీస్తులో తండ్రి ఉన్నాడు. ఉండటం వలన అంట, అలా ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడ్డారంట. అంటే మనం ఏమైపోయామంటే ఇక మనం ఆదాములో ఉన్న జీవితం ఏంటంటే అసంపూర్ణత, కానీ క్రీస్తులో ఉన్న జీవితం ఏంటంటే ఫుల్నెస్. ఆమేన్. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫుల్నెస్. అంటే ఏంటంటే ఆఖరి రక్త బొట్టు ఇచ్చేది దేవుని ప్రేమ, ఆఖరి ఆశీర్వాదం కూడా ఇచ్చేది దేవుని ప్రేమే. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏమిటంటే ఇక నిన్ను హి హాస్ బ్లెస్డ్ యు స్పిరిచువల్లీ ఇన్ ఫుల్. ఆమేన్. హల్లెలూయా. ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని మీ ఆత్మలోకి ఆయన ఆయన డిపాజిట్ చేశాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయులు 1:3 అనుగుణంగా ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపాడంట. అందుకనే సంపూర్ణత అనే మాట రాస్తుంది. చూసారా? అందుకని ఏం రాస్తుందండి? సంపూర్ణత. ఆమేన్. హల్లెలూయా. సంపూర్ణంగా చేయబడ్డామంట. చూడండి, ఆ సంపూర్ణతలో ఏంటంటే మరి నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతావనియు. ఆమేన్. హల్లెలూయా. చూసారా? అంటే ఏంటండి? అంటే ఏంటంటే అంటే ఏంటంటే తండ్రి అనే దేవుడు యేసు ప్రభుని ఎలాగ ప్రేమించాడు అంటే ఏ రీతిగా, లేకపోతే ఎంత పరిమాణంలో ప్రేమించాడు. ద మెషర్ ఆఫ్ ద లవ్ దట్ ద ఫాదర్ హస్ షోడ్ టు హిస్ సన్ జీసస్. మెషర్. ఏ పరిమాణంలో అయితే గనక మరి తండ్రి తన కుమారుని యేసు ప్రభుని ప్రేమించాడో అదే పరిమాణంతో అంట తండ్రి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంట. చూడండి, ద వే దట్ ద వర్డ్ హాస్ బిన్ రిటన్, మైండ్ బ్లోయింగ్ అనమాట ఈ వర్డ్ అసలు యాక్చువల్లీ. చూడండి ఈ వాక్యాన్ని.
నీవు నన్ను ప్రేమించినట్టే అంటే ద మెషర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ టువర్డ్స్ ద సన్ జీసస్ క్రైస్ట్. ఏ పరిమాణంతో అయితే గనక తండ్రి తన కుమారుని ప్రేమిస్తున్నాడో వారిని కూడా నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా, వారెవరంటే యేసుప్రభు వెంబడిస్తున్న శిష్యులు అనమాట, వారిని కూడా ప్రేమించుతమనియు. ఆమేన్ హల్లెలూయా. వారిని కూడా ప్రేమిస్తానంట. ఆమేన్ హల్లెలూయా. ద సేమ్ లెవెల్ ఆఫ్ లవ్, ద సేమ్ మెషర్ ఆఫ్ లవ్. ప్రేమ అన్నది యేసు ప్రభుకి ఎంతైతే గనక ప్రేమను పంచాడో తండ్రి, అదే ప్రేమని నీకు నాకు పంచుతున్నాడంట. ఆమేన్ హల్లెలూయా. ఇందాక మాట్లాడాను. ప్రేమ ఏం చేస్తుంది? ఆఖరి రక్తబొట్టును కూడా ఇచ్చేస్తుందంట. ఆమేన్ హల్లెలూయా. ఆఖరి ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చేస్తుందంట ప్రేమ. ఆమేన్ హల్లెలూయా. ఏముంటే అంతా కూడా ఇచ్చేస్తుందంట. అదే ప్రేమ. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుని దగ్గర ఏదైతే ఉందో సమస్తం కూడా నీకు ఇస్తున్నాడంట దేవుడు. దాన్నేమంటున్నామంటే దాన్నేమన్నారంటే వారసత్వం అంటున్నాం అనమాట. ఏమంటున్నారంటే దాన్ని? వారసత్వము. యూ ఆర్ ఎన్ ఇన్‌హెరిటెడ్ సన్ ఆఫ్ గాడ్. ఆమేన్ హల్లెలూయా. జీసస్ ఈస్ ద ఇటర్నల్ సన్ ఆఫ్ గాడ్. బట్ యూ ఆర్ ఎన్ ఇన్‌హెరిటెడ్ సన్ ఆఫ్ గాడ్. ఆమేన్ హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. హల్లెలూయా. మన అనాథలం కాదంట మనం. మనమంట వారసత్వపు దేవుని యొక్క కుమారులంట మనం. ఆమేన్ హల్లెలూయా. అనాథలుగా ఎక్కడున్నామంటే మనం మన అనాథలం మనం. ఆదాములో మనము పాపులం మనం. ఆదాములో మనము శాపగ్రస్తులం మనం. ఆదాములో మన జీవితాలన్నవి ఇక పాపానికి దాసత్వంగా ఉన్న జీవితాలుగా ఉంటూ ఉన్నాయి. కానీ క్రీస్తులోనంట ఆమేన్ హల్లెలూయా. క్రీస్తులో మేము అంటే క్రీస్తులో ఎవరంటే వారసత్వపు దేవుని కుమారులంట. ఆమేన్ హల్లెలూయా. వారసత్వపు దేవుని కుమారులంట. కాబట్టి మీరు అందరిలో ఉండకూడదు. అందరిలో కంటే కూడా ఒక స్పెషల్ గా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. అందరిలో ఉన్న వాళ్ళెవరు? వాళ్ళు ఆదాము సంబంధులు వాళ్ళు. వాళ్ళు అనాథలు వాళ్ళు. వాళ్ళు ఆదాము సంబంధులు, అనాథలు, ఈ లోకంలో ఉన్నవాళ్ళు, అవిశ్వాసులు, వాళ్ళందరూ కూడా పాపానికి దాసత్వంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ వాళ్ళ యొక్క నేత్రాశలకు అనుగుణంగా వెళ్తున్న వాళ్ళు, శరీరాశలకు అనుగుణంగా వెళ్తున్న వాళ్ళు, వాళ్ళ యొక్క జీవపు డంబాల కంటే ఏంటంటే ఆ యొక్క గర్వాలకు అనుగుణంగా వెళ్తున్న వాళ్ళు, వాళ్ళతో మనం ఉండకూడదు. ఎందుకనంటే మన జీవితాలనే ప్రభు మార్చారు గనక. మన జీవితాలలో ప్రభు ఏం చేసిన కార్యం ఏంటంటే మన జీవితాల్లో స్థానాలనే ప్రభు మార్చేశారు. ఆమేన్ హల్లెలూయా. స్థానాలను ప్రభు ఏం చేశారండి? మార్చేశారు. ఆమేన్ హల్లెలూయా. మనం ఆదాములో లేము. ఐ ఇన్ దెమ్ అన్నప్పుడు నువ్వు కూడా క్రీస్తులో ఉన్నావు. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు మనలోకి వచ్చినప్పుడు మనం కూడా క్రీస్తులో ఉన్నాము గనక, ఆదాములో మనం లేము. ఆమేన్ హల్లెలూయా. నీ యొక్క స్థానం మారింది. నీ యొక్క నీ యొక్క పరిచయం మారిపోయింది. నువ్వెవరో మారిపోయావు. నువ్వు అంతకుముందు అనాథగా ఉన్నావు. కానీ ఈ రోజున దేవుని యొక్క వారసత్వపు కుమారుడుగా మారావు. అంతకుముందు ప్రేమ లేని వాడిగా ఉన్నావు. అంతకుముందు స్వార్థపు ప్రేమతో ఈ లోకానుసారమైన విషయాల్లో ఉన్నావు. కానీ ఈ రోజున నిస్వార్థపు ప్రేమ ఏంటో, అగాపే ప్రేమ అంటే ఏమిటో, అసలు దేవుని యొక్క ప్రేమ నిష్కలంకమైన అసలు ఒక షరతు లేని ప్రేమ ఏమిటో కూడా నువ్వు అనుభవించడానికి ఆయన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు అనుభవిస్తూ ఉంటావు ఆయన యొక్క ప్రేమని. ఆమేన్ హల్లెలూయా. ఇంత గొప్ప ప్రేమ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి ఆయన నీకేమి ఇవ్వకుండా ఉంటాడా? అన్నీ ఇచ్చాడు. మరి ఏదైతే గనక ఇచ్చాడో అది నువ్వు ఫస్ట్ నమ్మాలి. ఆమేన్ హల్లెలూయా. ఏమి ఇచ్చాడో తెలుసుకోవాలి. ఆ ఇచ్చింది మీరు నమ్మాలి. ఆమేన్ హల్లెలూయా. మరి ఇదే విషయాల్ని మాట్లాడుతూ ఇందాక మన అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తా ఉన్నాం. జస్ట్ ఒక 2, 3 పేజీలు అటు తిప్పితే గనక అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనంలో, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన. ఆమేన్ హల్లెలూయా. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథంలో రచించితిని. ఆమేన్ హల్లెలూయా. మరి యేసు ప్రభు ఏదైతే గనక చేసి ఉన్నాడో అదంతా కూడా మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా చేసి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆత్మ దేవుడే మరి యేసు ప్రభుకి కావలసినంత కృప గాని, వాక్యము గాని, ప్రత్యక్షతలు గాని, శక్తి గాని, బలము గాని, అధికారము గాని, ఒక ఒక గురి నిర్దేశించిన లేకపోతే ఒక మార్గము గాని, అక్కడ ఉన్న అద్భుతాలు గాని, ఆశ్చర్య కార్యాలు గాని, స్వస్థతలు, విడుదలలు యావత్తు కూడా ఆత్మ దేవుని యొక్క శక్తితో యేసు ప్రభు జీవితం ద్వారా జరిగింది. ఆమేన్ హల్లెలూయా. మరి అదే పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభుని నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు,
అదే పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసు ప్రభు ద్వారా జరిగిన పనులు గాని, దేవుని యొక్క ఉద్దేశాలు గాని, ఆయన యొక్క మరి కార్యాలు గాని, అది యేసు ప్రభుతో అది అంతమవ్వలేదు గాని, అవి ఇంకా కొనసాగించబడుతూనే ఉన్నాయి గనక, మరి ఆయన యొక్క పనులు అన్నది, ఆయన యొక్క కార్యాలు మరి కొనసాగించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడిని ఎలాగైతే గనక మరి యేసు ప్రభు మీద పంపించారో, అదే పరిశుద్ధాత్మ దేవుడు, అదే శక్తి, అదే రీతిగా మన మీద కూడా పంపిద్దాం అనుకుంటున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అలాగా? ఎందుకంటే మనం చూసాం గదా! ప్రేమ. ఆమేన్. హల్లెలూయా! యేసు ప్రభుని ఎంతగా ప్రేమించాడో తండ్రి, ఆ ప్రేమను బట్టి ఏదైతే గనక ఇచ్చి ఉన్నాడో, అదే ప్రేమతో మరి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు గనక, ప్రేమ ఏది గూడా పెట్టుకోదు. ఆమేన్. హల్లెలూయా! యేసుని ఎంతగా ప్రేమించిందో, అదే ప్రేమ నిన్ను కూడా ప్రేమిస్తుంది. ఆమేన్. హల్లెలూయా! లవ్ ఈస్ సేమ్ ఫర్ జీసస్ అండ్ ఫర్ యూ. ఆమేన్. హల్లెలూయా! ఫాదర్స్ లవ్ టు జీసస్ ఈస్ ద సేమ్. యేసుని ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడంట. ప్రేమించినట్టే అనే మాట రాస్తుంది అక్కడ. ఆమేన్. హల్లెలూయా! అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడంట. మరి ప్రేమ ఒకటైతే మరి ఇచ్చేది కూడా ఒకటే. ఆమేన్. హల్లెలూయా! ఇచ్చేది కూడా ఒకటే. ఆమేన్. హల్లెలూయా! మరి ఏ మెషర్‌తో అయితే గనక యేసు ప్రభుని మరి పరిశుద్ధాత్మతో నింపాడో, అదే పరిమాణంతో మనల్ని కూడా తండ్రి నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! కానీ విషయం ఏందంటే కానీ విషయం ఏందంటే ఏ మెషర్‌తో అయితే గనక, ఏ పరిమాణంతో అయితే గనక పరిశుద్ధాత్మతో, ఏ పరిమాణంతో అయితే గనక మరి తండ్రి తన కుమారుని యేసు ప్రభుని మరి ఆత్మ దేవునితో నింపాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపాడో, అదే పరిమాణంతో నిన్ను, నన్ను కూడా నింపగలడు. కానీ ఇక్కడ విషయం ఏమిటి అనంటే, ఎక్కడ తేడా వస్తుందనంటే గనక, ఇఫ్ యూ హావ్ ఎంప్టీడ్ యువర్ వెసెల్ టు ద ఫుల్, దెన్ the father can fill with his spirit to full and can bring an overflowing. Amen. Hallelujah. ఇక్కడ ఉందన్నమాట విషయం. ఈ సెంటెన్స్ మీద ఉంది విషయం ఇక్కడ. నీ పాత్రని నువ్వు ఖాళీ చేసుకుంటావు. అది ఒకవేళ గనక 30% ఖాళీ చేసుకుంటే గనక అంతవరకే నింపగలుగుతాడు. ఎందుకంటే నువ్వు అలాగే సిద్ధపరచుకున్నావు దేవుని సన్నిధిలో. నీకింకా లోకం గావాలా? నీకింకా నీ శరీరాశలు గావాలా? ఇంకా నీకు లోకపరమైన విషయాలు గావాలా? అదొక 60% ఉంటది. లేదా 70% ఉంటది. ఒక 30% నువ్వు దేవునికి ఇస్తున్నావా నీ అంతరంగ జీవితాన్ని? అంతవరకు ఆయన ఫిల్ చేయగలుగుతాడు. ఎందుకనంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యూ ఆల్సో. యేసు ప్రభు మరి ఖాళీ అయిపోయాడు. ఆయన కంప్లీట్‌గా ఆయన పాత్ర అన్నది ఒక ప్రీతికరమైన పాత్రగా మారింది. అందుకనే మత్తయి సువార్త 3:17 చూసినట్లయితే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఎంతగానో ఆనందించుచున్నాను అనే మాట తండ్రి చెప్పి ఉన్నాడు. ఎంతగానో మరి ఆనందించున్నాను. ఎందుకంటే ఆ పాత్ర అన్నది అది యావత్తు కూడా తయారైన పాత్ర, యావత్తు కూడా ఖాళీ అయిన పాత్ర, అది యావత్తు కూడా నీతియుక్తమైన మరి జీవితాన్ని జీవించిన పాత్ర, ఒక విధేయత కలిగిన పాత్ర. ఆ రీతిగా మరి పాత్ర అనేది గనక నువ్వు గనక ఖాళీ చేసుకుంటే గనక, ఆమేన్. హల్లెలూయా! యేసు ప్రభు పాత్రను ఖాళీ చేసుకున్నాడు. అందుకనే మరి పరిశుద్ధాత్మ దేవుడు నింపబడి పొంగి పొర్లుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు చూశాడు. ఆమేన్. ఆ రీతిగా మరి ప్రేమ అయితే ఒకటే. యేసు ప్రభుని ఎలాగైతే ప్రేమించాడో తండ్రి, అదే ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని మనం చూసాం. ప్రేమ ఏది కూడా దాచుకోదు, అంత కూడా ఇస్తా ఉంటది. అంటే ద ఫాదర్ ఈస్ రెడీ టు ఫిల్ యూ విత్ ద ఫుల్‌నెస్ అండ్ ఓవర్‌ఫ్లో. ఆమేన్. హల్లెలూయా! ఫిల్ అండ్ ఓవర్‌ఫ్లో. టు ద ఫుల్ అండ్ ఓవర్‌ఫ్లో. ఆమేన్. హల్లెలూయా! అసలు నీ పాత్ర అన్నది కంప్లీట్‌గా నువ్వు ఖాళీ చేసుకుంటావో, అది నీ మీద ఆధారపడి ఉంది. ఇక ఆ పాత్ర గనక తయారైతే గనక ఇక నింపేది ఎవడంటే దేవుడే. ఆమేన్. హల్లెలూయా! తండ్రి అయిన దేవుడి దగ్గర ఆయన కొలతలేని ఆత్మ ఉందంట. ఆమేన్. హల్లెలూయా! అన్‌లిమిటెడ్ ద మెషర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ దేర్ విత్ ద ఫాదర్. ఆమేన్. హల్లెలూయా! అసలు మీ జీవితాల్ని ప్రభు ఏమైనా చేయగలరంట. ఆమేన్. యేసు ప్రభులాగా నడిపించగలరంట ఈ లోకంలో. ఆమేన్. హల్లెలూయా! ఒక డాక్టర్‌గా ఉంటూనే అసలు మీ చేతుల ద్వారా అద్భుతంగా స్వస్థతలు విడుదల చేయగలంట ప్రభు. ఆమేన్. హల్లెలూయా! అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు ఒక పేషెంట్‌ని ముట్టేయగంటే గనక అసలు మీ చేతుల ద్వారా గొప్ప శక్తి అనేది అక్కడ ఫ్లో అవుతా ఉండి ఆ వ్యక్తి ఇక ఎలా ఉన్నాడో అలాగే లెగిసి వెళ్ళిపోతాడంట. ఆమేన్. హల్లెలూయా! ఆ రీతిగా ప్రభు చేయగలరంట మీ జీవితాన్ని. ఇలాగ మేము ఎన్నో చూసాం. నా జీవితంలో గత 18 సంవత్సరాల యొక్క మెడికల్ మిషన్స్‌లో నేనున్నాను. 18 ఇయర్స్ నుంచి ఉన్నా నేను. 18 ఇయర్స్. నా ఫస్ట్ మిషన్ ఉత్తరప్రదేశ్. నా సెకండ్ మిషన్ వెస్ట్ బెంగాల్. నా థర్డ్ మిషన్ మహారాష్ట్ర. నార్త్ ఇండియన్ మిషన్స్‌లో ఉన్నాను. కని విని ఎరగని విషయాలు అంటే బైబిల్‌లో యేసు ప్రభు ద్వారా ఏమైతే జరిగాయో అది నా జీవితంలో కూడా జరిగాయి. చనిపోయిన వాడు లేచాడు. చనిపోయిన వాడు ఈ ప్రార్థన ద్వారా లేచాడు. ఇది మహారాష్ట్రలో జరిగింది. లివర్ కంప్లీట్ సిరోసిస్ 90% లేదింకా. మేము అసలు
మేము అక్కడ ఆ యొక్క నీరు తీస్తా ఉన్నాం. అసెటిక్ ఫ్లూయిడ్ అంతా తీస్తా ఉన్నాం. 3 లీటర్లు వస్తా ఉంది. బ్రాండ్ న్యూ లివర్ ప్రభు ఇచ్చారు. బ్రాండ్ న్యూ లివర్. అతని పేరు జాదవ్. హి ఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఫ్రమ్ లాతూర్. అట్లాంటి విషయాలు కని, విని, ఎరగని అంటే ఏందంటే బైబిల్‌లో ఏదైతే గనక యేసు ప్రభు ద్వారా జరిగినాయో చాలా వరకు మా ద్వారా గూడా జరిగినాయన్నమాట. మరి పారాలిసిస్‌గా ఉన్న మరి వాళ్ళు గూడా నడిచారు ఇక్కడ మార్కాపురంలో. అక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెడితే అక్కడ మరి ఒక వృద్ధురాలు 4 సంవత్సరాల నుంచి నడవట్లేదు. మరి ఆ రోజు నడిచింది. అలాగే మరి యూపీలో గూడా అక్కడ గోండా అనే ప్లేస్ మధ్యలో అంటే గోరఖ్పూర్, గోండా మధ్యలో ఉత్తరావుల్ అనే ప్లేస్‌లో ప్రేమ్ సేవ హాస్పిటల్ నేను పనిచేశాను. గూగుల్‌లో గూడా ఒక ఫోటోలో నేను గూడా ఉన్నానన్నమాట. ప్రేమ్ సేవ హాస్పిటల్‌లో నేను పనిచేశాను. అక్కడ దగ్గరలో ఉన్న ఊర్లో ఒకరోజు నా అక్కడికి వెళ్లి మేమక్కడ ఒక అండి యేసు ప్రభు గురించి ఒక ఫిల్మ్ చూపిస్తా ఉన్నాము. ఆ రోజున మరి ఆ గ్రామ సర్పంచ్ వాళ్ళ కొడుకు, నడవలేక ఉన్న కొడుకు, చిన్నప్పటి నుంచి నడవలేని కొడుకు చేతిలో క్రచెస్ ఉన్నాయి. అతను నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ గ్రామంలో కొద్ది దినాల తర్వాత అక్కడ సంఘం మొదలైంది. సో, కాబట్టి ఇట్లాంటి విషయాలు, అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితాల్లో ఈ 18 ఏళ్ల సమయాల్లో, ఈ 18 ఏళ్ల సుదీర్ఘ ఈ యొక్క మెడికల్ మిషన్స్‌లో ఐయామ్ ఎ డాక్టర్. ఐ డిడ్ మై ఎంబీబీఎస్ ఫ్రమ్ గుంటూరు మెడికల్ కాలేజ్. ఫ్యామిలీ మెడిసిన్ చేశాను ఫ్రమ్ సీఎంసీ వెల్లూరు నుంచి. మరి అక్కడి నుంచి ఇక నాకు ప్రభు చెప్పారు. ఇక వెళ్ళిపోమని చెప్పారు. గుంటూరు వదిలేయమని చెప్పారు. ఆంధ్ర వదిలేయమని చెప్పారు. వెళ్ళిపోయాను నేను. ఐ వెంట్ ఆఫ్ టు ఉత్తరప్రదేశ్. అదంతా అయోధ్య దగ్గర అంత ఎడారి అంత ప్రాంతం అంతా కూడా. అక్కడ ఓన్లీ ముగ్గురు డాక్టర్సే ఉంటారు. ఆ హాస్పిటల్‌లో ఓన్లీ 6 గంటలే ఉంటది. 6 గంటలే ఉంటది. ఏది లైట్లు గాని ఏదైనా సరే. 6 గంటలే ఉంటది. మిగతాదంతా కూడా ఒక లైట్, ఒక ఫ్యాన్ ఉంటది అంతే. ఇచ్చేది మళ్ళీ రూ. 8,000. రూ. 8,000 మళ్ళీ ఇచ్చేది నెలకి మళ్ళీ. అంతే. మరి రాత్రింబవళ్ళు పని చేయాలి. ఎందుకంటే అక్కడ డాక్టర్స్ లేరు. ఆ వచ్చే వాళ్ళందరూ కూడా దూరం దూరం నుంచి వస్తా ఉంటారు. 100 కిలోమీటర్ రేడియస్‌లో అసలు ఒక హాస్పిటల్ సరిగ్గా ఉండదు. వాళ్ళకంత నమ్మకం వచ్చేసిందన్నమాట. ప్రేమ్ సేవ హాస్పిటల్ అని అంటే అదొక మిషన్ హాస్పిటల్. ఎప్పుడెళ్ళినా సరే డాక్టర్లు ఉంటారు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మంచి ప్రేమగా చూసుకుంటారని. అట్లాగా వాళ్ళు అనేక మంది వస్తుంటారు. చాలా బిజీగా ఉంటదక్కడ. రాత్రింబగళ్ళు పని చేస్తా ఉండాల. నిద్ర ఉండదు. అయినా సరే వచ్చేది రూ. 8,000 కానీ దేవుని కోసం పని చేస్తున్నాం. కానీ ప్రభు అక్కడ అద్భుత కార్యాలు చేశారు. 8 సిజేరియన్స్ చేశాను నేను. 8 సిజేరియన్స్ చేస్తే ఐయామ్ నాట్ ఏ అంటే ఒక అంటే ఒక డీజీఓ నేను కాదు గాని, ఆబ్స్టిషన్ కాదు గాని, అక్కడ ఎవరు డాక్టర్స్ లేరు చేయడానికి. 8 సిజేరియన్ చేస్తే ఒక సిజేరియన్‌లో ఒక ఒక ఆర్టరీ కట్ అయిపోయింది. అంత బ్లడ్ అంతా గూడా మొత్తం ఫీల్డ్ అంతా బ్లడ్ అవుతుంటే నేనేం అర్థం కాలేదు నాకు. అక్కడ ఒక సిస్టర్ ఏమన్నారంటే, "మీరు చూడండి సార్" అట్లా అంటారు. నాకేం అర్థం కాలేదు. కానీ ఒక అదృశ్యమైన హస్తం వచ్చిందక్కడికి. అసలు ఎలాగా ఆ బ్లడ్ అంతా మాయమైపోయిందో, ఎలాగా అసలంతా గూడా మళ్ళీ ఆ ఆర్టరీని మళ్ళీ చూడగలిగాం. దాన్ని మళ్ళీ మేము పట్టుకోగలిగాం. అసలు అంత అద్భుతాలు అసలన్నీ గూడా. అన్ని అద్భుతాలే. ఈ 18 ఏళ్ల సమయాల్లో దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్తే గనక దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు జీవితం అన్నది తండ్రి చిత్తానుసారంగా ఉంది కాబట్టి కొలతలేని ఆత్మనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. పాత్ర ఖాళీ చేసుకోవటం అంటే ఏమిటి అనంటే, ప్రభువా నా సొంత జీవితాన్ని విడిచిపెడుతున్నాను. ఇక నా పాప జీవితాన్ని విడిచిపెడుతున్నాను. ప్రభువా ఇక లోక సంబంధంగా ఇక నేను ఉండను. నా పాపాలన్నీ ప్రభు నేను ఒప్పుకుంటాను. ప్రభువా నేను పాప పశ్చాత్తాపంతో ప్రతి ఒక్క పాపం ఏదైతే గనుక చేసి ఉన్నానో ప్రభువా నాయన నీ యొక్క వాక్కులో నుంచున్న ఆ యొక్క వాక్కులో ఉన్న ప్రభా తండ్రి గొప్ప మర్మాలు నాకు చూపించండి. ఆ వాక్కు ప్రభా తండ్రి ఒక మిర్రర్‌గా, ఒక అద్దముగా ప్రభా నా అంతరంగ జీవితాన్ని చూపిస్తా ఉంటే గనక నిశ్చయంగా నేను నా పాపాలు ఒప్పుకొని విడిచిపెడతాను ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. నీ పాపాలను నువ్వు చూసు నీ పాపాలను నువ్వు తప్పకుండా దేవుని వాక్యంలో చూసుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు అలాగా. ఆ పాపాలని చూస్తూ వాటిని విడిచిపెట్టి ఒప్పుకోవడం విడిచిపెట్టడం అంటే అప్పుడు నీ పాత్ర అనేది ఖాళీ అవుతా ఉంటదన్నమాట. ఆమేన్. హల్లెలూయా. యువర్ యువర్ వెస్సెల్ విల్ బి your vessel will become empty. Amen. Hallelujah. When you repent truly. Amen. Hallelujah. పాప పశ్చాత్తాపంతో గనక నిజంగా గనక నువ్వు ప్రభు సన్నిధిలో అప్పుడు కన్నీరు వస్తా ఉంటది. బాధ వస్తా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. ఒక 3 రోజులు ఒక 3 రోజులు నేను రక్షణ సువార్త కూటాలకు వెళ్ళాను. అక్కడ గుంటూరు దగ్గరలో ఉన్న బుడంపాడు అనే ప్లేస్‌లోకెళ్ళాను. అక్కడ దీవెన అని ఒక అన్నున్నాడు. ఆ అన్న ఒక 3 రోజులు కూటాలు పెడితే వెళ్ళాను. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వాక్యం చెప్తారు. రక్షణ సువార్త చెప్తారు. మధ్యాహ్నం నుంచి సాయంకాలం 6 వరకు ఒక చెట్టు దగ్గర కూర్చోవటమే. ఇంకా పక్కనున్న పొలాల్లోకి వెళ్ళిపోయి కూర్చోవటమే ఇంకా. దేవుడు నీతో మాట్లాడతాడయ్యా అని చెప్పారనమాట. దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. అసలు మీరు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ప్రభు చూపిస్తారని చెప్పారు. నేను నమ్మలేకపోయాను. కానీ ప్రతి పాపాన్ని ప్రభు చూపించాడు.
రూ. 475 నేను రైల్వే స్టేషన్‌కి ఇవ్వాలి. ఎందుకనంటే నేను 4 సార్లు నేను గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కి వెళ్ళాను గానీ టికెట్ తీసుకోలేదు. రూ. 475 యూ హావ్ టు గివ్ టు ద రైల్వే స్టేషన్ అని చెప్పారు ప్రభు నాకు. నెక్స్ట్ రోజే నేను వెళ్లి ఒక టికెట్ తీసుకున్నాను రూ. 475కి. ఎందుకనంటే నేను తప్పుగా వెళ్ళాను గనక. ఇంకోటి ఏం చెప్పారంటే రూ. 11,125 ఒక సిస్టర్ నువ్వు ఇంకా ఇవ్వలేదు. నాకు మర్చిపోయావు ఇచ్చేయమని చెప్పారు. నేను ఇంకా రూ. 11,125 ఆమెకు నేను ట్రాన్స్‌ఫర్ చేశాను. మా అత్తయ్యలతో నేనైతే గొడవలు పెట్టుకున్నానో అన్నిటిని ప్రభు చూపించారు. ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేసి నేను క్షమాపణ అడిగాను. అందరితో నేను సఖ్యపరుచుకున్నాను. అందరి దగ్గర క్షమాపణ అడిగాను. దేవుని దగ్గర క్షమాపణ అడుగుతా ఉన్నాను. 3 డేస్ అలా జరుగుతా ఉంది. ప్రతి విషయం ఒక వీడియోలాగా, ఒక చిత్రంలా కనబడతా ఉంది. ఇక అప్పుడేం జరుగుతా ఉందంటే నా పాత్ర ఖాళీ అవుతా ఉంది. ఆమేన్. హల్లెలూయా! పాత్ర ఖాళీ అవుతా ఉంది. ప్రభు ఎక్కడ నేను తప్పు చేశాను? ఎక్కడ నేను ప్రభు నేను నీకు నీకు వ్యతిరేకంగా చూసి ఉన్నానని నేను అడుగుతా ఉన్నాను. నేను నీకు క్షమాపణ అడుగుతా ఉన్నాను. దట్ ఈస్ ద టైమ్ వేర్ ద వెసల్ ఈస్ గెట్టింగ్ ఎంప్టీ, 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 ఎంప్టీ. ఆమేన్. హల్లెలూయా! మరి ఆ రీతిగా ఒక వెస్సెల్ ఎంప్టీ అయిపోయినప్పుడు, ఇక ప్రభువా నీ వాక్యానుసారంగా మరి యేసు ప్రభు ఎలాగైతే జీవించాడో, మరి నీ వాక్యానుసారంగా జీవించాలి అంటే గనక నాకు సహాయకుడు కావాల్సిందే. ఇప్పటిదాకా నా జీవితాన్ని నా ఇష్టానుసారంగా జీవించాను కదా ప్రభువా! అన్ని పాపాలే కదా నా జీవితంలో. కానీ ప్రభువా నాయనా ఇక నుంచి ప్రభువా నీ చిత్తానుసారంగా, ప్రభువా నీకు ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నాను. నీతియుక్తంగా జీవించాలనుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయం అదే చెప్పాడన్నమాట. ఆమేన్. హల్లెలూయా! ఇప్పటికిలాగా కానిమ్ము. యోహానా ఇప్పుడు ఇలా కానిమ్ము. నీతియుక్తంగా మనం ఏం చేద్దామనంటే నేను బాప్టిజం తీసుకుంటాను. హల్లెలూయా! వాక్యానుసారంగా జీవించాలి అనే ఒక తపన నీకుంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా! ఆత్మ దేవుని యొక్క సహాయము గనక నువ్వు పొందుకుంటే హల్లెలూయా! ఇక యేసు ప్రభు ఎలాగైతే ఈ లోకంలో జీవించాడో అలాగ నువ్వు నేను కూడా జీవిస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా! కానీ జరగాల్సింది ఏమిటి అనంటే, ఒకటి యేసు ప్రభు ఏదైతే గనక మొదలుపెట్టాడో, అది ఇప్పటికి కూడా కొనసాగించబడుతూనే ఉంది. నీ ద్వారా గూడా కొనసాగించబడాలి. అది మొదటి విషయం మనం నేర్చుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా! యూ ఆర్ ఆల్సో కాల్డ్ అండ్ చాసెన్ బై గాడ్. ఆమేన్. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ ఎఫిషియన్స్ 1కి అనుగుణంగా 4:5కి అనుగుణంగా అసలు ఈ భూమిని స్థాపింపక మునిపేనంట దేవుడు మిమ్మల్ని నన్ను ఎన్నుకున్నాడంట. ఆమేన్. హల్లెలూయా! యూ ఆర్ చాసెన్. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో మిమ్మల్ని పిలవలేదని ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా! అది మీరు తెలుసుకోవాలి. మనందరిని కూడా ప్రభు ఎన్నుకున్నాడు. ఒకటి. దేనికి అనంటే యేసు ప్రభు ద్వారా మరి జరిగిన ఆ యొక్క కార్యాలన్నవి ఆయనకు తండ్రి యొక్క ఉద్దేశం అన్నది మీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా కొనసాగించబడాలి. ఆమేన్. హల్లెలూయా! దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండోది ఏమిటి అనంటే యేసు ప్రభుని ఏ రీతిగా అయితే గనక మా తండ్రిని దేవుడు అభిషేకించుకున్నాడో అదే రీతిగా నిన్ను నన్ను కూడా అభిషేకించుకున్నాడు. ఎందుకంటే ప్రేమ ఎంతగా మరి యేసు ప్రభుని ప్రేమించారో అదే పరిమాణంతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా! రెండో విషయం ఏంటి అనంటే, ఆయన కార్యం అన్నది, ఆయన అంటే తండ్రికి ఉద్దేశ్యం అన్నది, యేసు ప్రభుతో ఎలాగ జరిగిందో, అదే ఉద్దేశ్యం అన్నది మన ద్వారా కూడా జరగడానికి, మనకు కావాల్సిన కృప గాని, మనకు కావాల్సిన శక్తి గాని, బలం గాని, యేసు ప్రభుని ఏ రీతిగా అభిషేకించుకున్నాడో, అదే రీతిగా మనల్ని కూడా అభిషేకించుకుంటాడంట. ఎందుకంటే పని ఒకటి, అభిషేకం కూడా ఒకటే. ఆమేన్. హల్లెలూయా! అది రెండో విషయం. అయితే ఈ అభిషేకము లేకపోతే ఆయన యొక్క గొప్ప శక్తివంతమైన ఆత్మ దేవుని యొక్క కార్యం మన ద్వారా అయితే మనలోకి రావాలన్నా, మన ద్వారా కార్యం జరగాలన్నా మన పాత్ర అనేది తయారు చేయబడాలి. ఇట్ హాస్ టు బి ప్రిపేర్డ్. ఆమేన్. హల్లెలూయా! ఒక తయారు చేయబడిన పాత్రగా ఉంటే గనక యేసుని ఎలాగైతే గనక మరి తండ్రి మరి నింపాడో అలాగ కూడా నీ జీవితాన్ని కూడా నింపాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఆ పాత్ర అన్నది మరి ఖాళీగా అవ్వాలి అనంటే ఒక సరైన పశ్చాత్తాపపు ప్రార్థన జరగాలి. ఆమేన్. హల్లెలూయా! ట్రూ రిపెంటెన్స్ ప్రేయర్స్ షుడ్ హ్యాపెన్. ఇక వేరే మార్గం లేదింకా. మన పాత్రలు తయారవ్వాలి అనంటే, మన పాత్రలు ఖాళీగా అవ్వాలి, మారాలి అనంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ వే. దట్ ఈస్ ఓన్లీ రిపెంట్. అందుకని యేసు ప్రభు చెప్పిన మొదటి మాట 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్యలోకి వచ్చిన తర్వాత మొదటి మాట మాట్లాడింది ఏమిటి అనంటే మత్తయి సువార్త 4:17 అనుగుణంగా చూసినట్లయితే గనక హి స్పోక్ ద ఫస్ట్ వర్డ్ ఏంటంటే మారు మనస్సు అనుభవము. ఆమేన్. హల్లెలూయా! పశ్చాత్తాపపు జీవితము. అలా ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. హల్లెలూయా! మరి ఆ రీతికి గనక మనము మన యొక్క ప్రతి పాపాలు వాక్యం అనే అద్దములో గనక మన జీవితాలు చూసుకుంటా ఉంటే గనక నిశ్చయముగా నీ అంతరంగ జీవితంలో ఏమేమి జరిగి ఉన్నాయో మొత్తం కనబడతా ఉంటదన్నమాట. ఆమేన్. హల్లెలూయా! మరి మీ యొక్క పాత్రను గనక ఆ రీతిగా మీరు ఖాళీ చేసుకుంటే ఏమైద్దంటమ్మా? ఆ రీతి ఖాళీ చేసుకుంటే గనక దెన్ యువర్ వెసెల్ ఈస్ వెల్ ప్రిపేర్డ్
టు రిసీవ్. ఆమేన్. హల్లెలూయా. ఇక నీవేంటే నేనేం చేయలేను ప్రభువా. నా పాత్ర అనేది ప్రభువా ఇక మొత్తం ఖాళీ అయిపోయింది నాయన. నేనేం చేయలేనింకా. ఇప్పటిదాకా నా శక్తితో నేను ప్రభువా నడిచాను. అంతా పాపంతోనే ఉన్నాను గదా! ఇక నా శక్తితో కాదు ప్రభువా, నీ శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు యేసు ప్రభు ఎలాగైతే నడిచాడో, ఇప్పుడు చూడండి ఆరోహణమయ్యే మునుపు గూడా అంట. యేసు ప్రభు మరి ఆయన సిలువలో చనిపోయాడు. మూడో దినాన లేచాడు. 40 దినాల పాటు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇక ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే మునుపు కూడా అంట. ఆమేన్. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆత్మ దేవుని మీద అంత ఆధారం ఉంది యేసు ప్రభుకి. మరి యేసు ప్రభుకి అంత ఆధారం మరి పరిశుద్ధాత్మ దేవుని మీద ఉంటే మనకెంత ఆధారం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యూ షుడ్ డిపెండ్ అపాన్ ద హోలీ స్పిరిట్ ఆల్ ద టైమ్. ఆమేన్. హల్లెలూయా. మరి అదే పరిశుద్ధాత్మ దేవుడు మరి మిమ్మల్ని నింపాలనుకుంటున్నాడు, నన్ను నింపాలనుకుంటున్నాడు. మరి మన పాత్రలనేది గనక తయారుగా ఉంటే గనక నింపాలనుకున్న దేవుడు మరి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే మీరెలా ఉండాలి అనంటే ఓన్లీ వన్ వర్డ్ చూసి మనం ఈరోజు ముగించుకుందాం. అపోస్తల కార్యాలు 1:8 వెరీ ఇంపార్టెంట్ వర్స్. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. కానీ ఈ వాక్యాన్ని గనక గ్రీక్‌లో చూస్తే, అంటే గ్రీక్ భాషలో గనక చూస్తే ఒక ఇంపార్టెంట్ రెవల్యూషన్ ఉంది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ రెవల్యూషన్. యాక్ట్స్ 1 అండ్ వర్స్ 8లో ఇంగ్లీష్‌లో రాస్తుందనంటే, బట్ యూ షల్ రిసీవ్ పవర్ అని రాస్తుంది. బట్ యూ షల్ రిసీవ్ పవర్ ఆఫ్టర్ ద హోలీ గోస్ట్ ఈస్ కమ్ అపాన్ యూ అనే మాట రాస్తుంది. ఇక్కడ ఈ రిసీవ్ అనే దానికి అర్థం ఏంటంటే, గ్రీక్ భాషలో దీనికి అర్థం ఏంటంటే లంబానో అనే మాట రాస్తుంది. లంబానో. LAMBANO. లంబానో. ఈ లంబానో అనే మాటకు అర్థం ఏమిటి అనంటే, దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి స్వతహాగా ఆశతో తనకున్న అవసరతను బట్టి ఏదైతే గనక ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నారో వాటిల్ని యాక్టివ్ గా తీసుకునే వాళ్ళగా గనక ఉంటే వాళ్ళని లంబానో అంటున్నారండి. ఈ యొక్క మాటకి యూ షల్ రిసీవ్ పవర్ అని రాస్తుంది ఇంగ్లీష్ లో. తెలుగులో ఏమిటంటే అక్కడ ఏం రాస్తుందంటే ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు అన్న మాట రాస్తుంది. ఆ రిసీవ్ అనే ఒక మాటకి గ్రీక్ పదంలోకి వెళ్ళి చూస్తే దాని అర్థం ఏంటంటే లంబానో అనే మాట రాస్తుంది. లంబానో. ఆ లంబానో అంటే ఏమిటి అంటే నాకు అవసరంగా ఉంది, మరి ఎవరో ఉంటూ ఉన్నారు. ఏదైతే గనక ఇస్తున్నారో నేను దాన్ని తీసుకోవడానికి నేను చాలా యాక్టివ్ గా సిద్ధంగా ఉంటూ ఉన్నాను. అయ్యా నాకు అవసరం ఏదైతే గనక అవసరంగా ఉందో, ఏదైతే గనక కావాలని ఆశగా ఉందో, డిజైర్. ఒకటేంటంటే నీడ్, ఇంకోటి ఏంటంటే డిజైర్. ఆమేన్. హల్లెలూయా. ఈ రెండు ఉంటాయి గనక ఒకటేంటండి అవసరత, ఇంకోటి ఏంటంటే ఆశ. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడునట్లు అనే మాట రాసి ఉంటది. అంటే ఒకటేమో ఆశ, డిజైర్, ఇంకోటి ఏంటంటే అవసరత. ప్రభువా ఒక అడుగు ముందుకెళ్ళే నేను ఇక నా సొంత శక్తితో బలముతో ముందుకేస్తేనేమో పాపమే ఇంకా. ఇక నా శక్తితో బలవంతంగా ముందుకెళ్ళలే నేను. నాకు ఈ లోకంలో పాపం మీద జయం పొందుకుందామన్నా, అటు అపవాది మీద జయం పొందుకున్నామన్నా, ఈ నేత్రాశ మీద జయం పొందుకుందామన్నా, ఈ శరీరాశ మీద జయం పొందుకుందామన్నా, లోపల ప్రభునైనా ఈ యొక్క పాపపు స్వభావంతో వచ్చేది ఏమిటి అంటే మొత్తం గర్వమే. అసలు ఈ మొత్తం గర్వం మీద జయం పొందుకుందామన్నా, అసలు జయ జీవితాన్ని జీవిద్దామంటే గనక నాకు శక్తి కావాలి కదా. ఆ శక్తి ఇచ్చేది మరి పరిశుద్ధాత్మ దేవుడే కదా అని చెప్పి మరి అవసరత అయితే చాలా ఉంది. నీడ్. ఆమేన్. హల్లెలూయా. ఒకటేమో అవసరత, ఇంకోటేమో ఆశ ఏమిటంటే యేసులాగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఎలాగైతే ఈ లోకంలో జీవించాడో అలాగే జీవించాలి. ఆయన ద్వారా జరిగిన పనులు నా ద్వారా జరగాలి. ఎందుకంటే కొనసాగించబడాలి కదా తండ్రి యొక్క చిత్తం అన్నది. ఆమేన్. హల్లెలూయా. ఒకటేమో అవసరత, రెండోదేమో ఆశ. ఆమేన్. ఈ రెండు గనక ఉంటే దెన్ యూ విల్ హ్యావ్ లంబానో. లంబానో ఏంటంటే ఎలా ఉంటదనంటే 2 చేతులకి ఎక్కడ ఏమి నాకు అవసరత ఎక్కడ ఉంటది, ఇక్కడ అయితే ఇది తీసుకుంటా ఉంటా, అది తీసుకుంటా. ఇక యూ విల్ బి వెరీ యాక్టివ్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. ఆ రీతిగా సిద్ధపరచబడిన పాత్ర గనక ఉంటే గాడ్ కెన్ ఫిల్ యూ టు ద బ్రిమ్ and can overflow and can bring an overflowing in your life that is called as overcoming life. Amen. Hallelujah. When the spirit is overflowing, then your life becomes an overcoming life.
ఆ ఓవర్‌కమింగ్ లైఫ్ అనంటే జయ జీవితంలో జీవించే వానికి మీరు ప్రకటన చూడండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్‌లో ఆయన 1000 ఏళ్ల పాలనలోనంట యేసు ప్రభు యొక్క రాజ్యపు కార్యం లేతే ఆయన రాజ్యం ఈ లోకంలో 1000 ఏళ్ల పాలన జరుగుతది. యేసు ప్రభుకి రెండో రాకడ వచ్చిన తర్వాత ఆ 1000 ఏళ్ల పాలనలో ఎవరైతే గనక ఓవర్‌కమింగ్ లైఫ్ లాగా ఉంటారో దోస్ హూ ఓవర్‌కమ్ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన వాళ్ళకి వరాలున్నాయంట. ఆమేన్. ఒక ప్రత్యేకమైన స్థానాలున్నాయంట. ఒక ప్రత్యేకమైన జీవితం ఉందంట. ఒక ప్రత్యేకమైన బాధ్యతలున్నాయంట. ఆమేన్. హల్లెలూయా. దోస్ హూ ఆర్ ఫుల్ దే విల్ లివ్ ఎ లైఫ్ విచ్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. But those who are seeing the overflowing, they will live an overcoming life and they will live a more than conquering life. They will live a victorious life and they will live consistently until the end. And they are called as faithful servants of God, faithful people of God. For them, God is going to give an eternal rewards. Amen. Hallelujah. మరి ఇంత గొప్ప జీవితం దేవుడు నీ కోసం నా కోసం ఉంచాడంటే ఆమేన్. హల్లెలూయా. ఇంత గొప్ప జీవితం. యూ విల్ నెవర్ ఫీల్ దట్ యూ ఆర్ లెఫ్ట్ ఓవర్. ఎప్పుడు అనుకోనమాట నిన్నేదో దేవుడు పక్కన పెట్టేసాడని. నువ్వు అనాథవు గాదు. దేవుని యొక్క కుమారుడివి. ఆమేన్. హల్లెలూయా. యూ ఆర్ ఏ యూ ఆర్ ఏ వారసత్వపు దేవుని యొక్క కుమారుడు అంట నువ్వు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రీతిగా ప్రభువు నిన్ను నన్ను ఎన్నుకున్నారంట. ఇంత వినిన తర్వాత ఒకవేళ మళ్ళీ గనక నువ్వు ఇంత వినిన తర్వాత మళ్ళీ గనక నువ్వు నీ నేత్రాశకి, నీ యొక్క శరీరాశకి, నీ జీవపు డంబాలకు గనక వెళ్తే, ఇంకా నువ్వు ఈ లోక సంబంధమైన విషయాల్లో గనక ఉంటే, నువ్వు ఎన్నో గొప్ప విషయాలను కోల్పోతున్నావు నువ్వు. గాడ్ హాస్ కెప్ట్ ఎ బ్యూటిఫుల్ ట్రెజర్. ఒక పెద్ద ధన నిధిని దేవుడు నీకు ఉంచాడనమాట. ఒక పెద్ద ధన నిధి పెట్టాడు నీకోసం. అదంతా నువ్వు వదిలేసుకొని, నువ్వు దీనికోసం వెళ్తున్నావంటే గనక, ఇక నిన్నేమనాలో ఇంకా. కానీ ఈ రోజున మరి విన్న మాటల్లో 4 విషయాలు. 1 యేసు ప్రభు జీవితంలో ఏదైతే గనక మొదలు పెట్టబడిందో, అది నీ జీవితం ద్వారా కూడా కొనసాగించబడాలి. ఆమేన్. హల్లెలూయా. 2 ఆ పని, ఆ ఉద్దేశ్యం అనేది కొనసాగించబడడానికి కావలసిన కృప, కావలసిన అభిషేకము నీకు దేవుడు ఇవ్వడానికి, తండ్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ ఆ యొక్క అభిషేకం అయితే సిద్ధంగా ఉంది. అది రెండో విషయం. మూడోది ఏంటంటే, మరి ఆ అభిషేకం పొందుకోవాలంటే గనక దేవుని ప్రేమను చూడు. ఏ ప్రేమతో అయితే ఎంత ఎంత పరిమాణంతో అయితే తండ్రి తన యొక్క కుమారుని ప్రేమించాడో, అదే ప్రేమతో దేవుడు నిన్ను కూడా ప్రేమించాడు. ఆమేన్. హల్లెలూయా. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఎంత పరిమాణంతో అయితే గనక మరి పరిశుద్ధాత్మతో నింపాడు యేసు ప్రభుని, అదే పరిమాణంతో నన్ను కూడా నింపుతాడంట దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అది మూడో విషయం. నాలుగోది మరి ఆ యొక్క అభిషేకం పొందుకోవాలి అంటే గనక, ఒక్కటి మన పాత్ర అన్నది మరి ఖాళీ అవ్వాలి. అంటే ఒక నిజమైన లోతైన పశ్చాత్తాపపు ప్రార్థన ఉండాలి. 1. 2 అవసరత అంటూ చూడు. దేవుని యొక్క ఆత్మ సహాయము లేక నువ్వు ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేవు. ఒక నీతియుక్తమంగా ఒక జీవితాన్ని జీవించలేవు నువ్వు. అవసరత చూడు. ఆశ ఏమిటి అనంటే, ప్రభా నీ యేసులాగా నా అంతరంగ జీవితం మారాలి. ఆయన జీవితం ద్వారా ఎలాగైతే జరిగినాయో కార్యాలు నా జీవితం ద్వారా కూడా జరగాలి. ఆమేన్. హల్లెలూయా. నా అంతరంగ జీవితం మారాలి. యేసు వలె నా జీవితంలో కూడా మరి దేవుని కార్యాలు జరగాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రీతిగా మరి ప్రభు మిమ్మల్ని నన్ను ఒక ఉద్దేశపూర్వకంగా ఒక నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి మరి మీ ముందున్న జీవితం అన్నది కేవలం మీ యొక్క చదువు మాత్రమే కాదు. ఆ చదువుతో పాటు ఎలాగైతే డాక్టర్ లూక్ ఎలాగైతే గనక డాక్టర్ చదువుకున్నాడు. మరి దాంతో పాటు ఎలాగైతే దేవుని పరిచర్య చేస్తా ఉన్నాడో, నేను కూడా ఒక డాక్టర్‌గా ఉంటూ ఉన్నాను. మరి ఎలాగైతే గనక నేను దేవుని పరిచర్య అటు నేను డాక్టర్‌గా చేస్తున్నాను, ఇటు పక్క దేవుని పరిచర్య చేస్తున్నానో, ఆ రీతిగా మరి ప్రభు మిమ్మల్ని కూడా మనందరిని కూడా ప్రభు మనల్ని అలాగ పిలిచున్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. యేసు నామములోనైనా హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో తండ్రి. హల్లెలూయా. మమ్మల్ని అందరినీ ప్రభువా ఈరోజు మీ యొక్క వాక్కు చేత ప్రభానైనా మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. తండ్రి, ఒక ఉద్దేశపూర్వకమైన జీవితము లేదు అనుకుంటే అది అబద్ధమది. హల్లెలూయా. అందరూ ప్రభుతో మాట్లాడదాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన నా ప్రార్థనకు అనుగుణంగా. ప్రభువా నాయన ఒక ఉద్దేశపూర్వకమైన జీవితము లేదు అనుకుంటే అబద్ధం అది. ఒక ఉద్దేశపూర్వకమైన జీవితం యేసుకి ఎలాగైతే ఉందో అది మాకు కూడా అలాగే ఉంది నాయన. ఆమేన్. హల్లెలూయా. ఐ యామ్ కాల్డ్ ఫర్ ఎ పర్పస్. నా యొక్క జన్మ అన్నది ప్రభువా ఒక ఉద్దేశపూర్వకమైన జన్మే నాది.
నా తల్లి గర్భములో రూపింపక మునుపే నువ్వు ఎరిగి ఉన్నావు. నా తల్లి గర్భములో ప్రభ రూపించింది నీవే. ప్రభ నైనా నా మీద ప్రభ తండ్రి ఉన్న పుస్తకము నీ చేతుల్లో ఉంది. నా పేరుతో ఉన్న పుస్తకం నీ చేతుల్లో ఉంది. నీవే ఆల్ఫా ఒమేగాగా ఉన్నావు ప్రభ నైనా. నీ ఉద్దేశాలు ప్రభ నా పట్ల ఉంటూ ఉన్నాయి. ఆమేన్. మరి యేసు ప్రభు ద్వారా ఏ పనైతే ప్రభ కొనసాగించబడాలో అది నా ద్వారా కొనసాగించబడడానికి నన్ను ఎన్నుకున్నావా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఆమె చాజన్ ఇన్‌హెరిటెడ్ సన్ ఆఫ్ గాడ్. నేను ఆదాములో లేను. నా కొలొస్సీల పత్రిక 1:13 అనుగుణంగా ప్రభువా నేను నేను ఆదాములో లేను. నేను అంధకార సంబంధమైన రాజ్యంలో లేనింకా. ఆమేన్. హల్లెలూయా. ఐ యామ్ డెలివర్డ్. నాకు ప్రభువా గొప్ప విడుదల ఇచ్చావా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. యేసు నామములో ప్రభువా నాయన నా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాను. రోమీయుల రాసిన పత్రిక 12:1-2 అనుగుణంగా ప్రభువా తండ్రి నా జీవితాలు ప్రాణార్పణంగా ప్రభువా నాయన బలిపీఠం మీద ఆయన పోయబడి రీతిగా నా జీవితాన్ని అర్పించుకుంటున్నా. నా శరీరం ఇక నీదే ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. 1 తెస్సలోని పత్రిక 5:23 అనుగుణంగా ప్రభువా నా ఆత్మ ప్రాణ శరీరాన్ని శుద్ధీకరించేది నీవే, నీ యొక్క వాక్కు చేత ప్రభువా నాయన. ఆమేన్. హల్లెలూయా. యోహాను 6:63 అనుగుణంగా ప్రభువా నాయన మరి మీ యొక్క ఆత్మ ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలు అది ప్రభువా నా యొక్క ఆత్మకి జీవమే. అది ప్రభువా నా ప్రాణాన్ని ప్రభువా రూపాంతరపరుస్తా ఉంది. రోమీయుల రాసిన పత్రిక 12:2 అనుగుణంగా ప్రభువా నీ యొక్క వాక్కు అన్నది నా యొక్క మనసుని మారుస్తా ఉంది నాయన, రూపాంతరపరుస్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా. నీ చిత్తం ఏంటి నాకు అర్థమవుతా ఉంది ప్రభువా. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయానికి అనుగుణంగా మరి 15-16 అనుగుణంగా ప్రభువా నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి యేసు ప్రభు ఎలాగైతే ముందుకు వచ్చాడో నేను కూడా ప్రభువా ఇక మీదట నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి అనుగుణంగా 6వ వచనానికి అనుగుణంగా ప్రభువా ఆకలి దప్పులతో ఉన్నాను ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి ఆకలి దప్పులతో ఉన్నాను. 1 యోహాను 2వ అధ్యాయానికి అనుగుణంగా ప్రభువా ఇదిగో తండ్రి నా యొక్క నేత్రాశ నా యొక్క శరీరాశలు జీవపు డంబాలకి నేను ఇక స్వస్తి పలుకుతున్నాను. ఇక నేను విడిచిపెడుతున్నాను ప్రభువా. ఆమె ఇక నాకు వద్దు ప్రభువా. రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయానికి అనుగుణంగా ప్రభా తండ్రి 6వ వచనానికి అనుగుణంగా ప్రభా తండ్రి 6:6 అనుగుణంగా నా పాత మనుష్యుడు అన్నవాడు ప్రభా తండ్రి సిలువలో చనిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక ఆదాము సంబంధమైన మనుషుడు సిలువలో చనిపోయాడు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ఇక నా యొక్క అంతరంగ జీవితము ప్రభువా నాయన ఇక క్రీస్తుతోనే నింపబడిన అందుకనే ప్రభు గలతీయుల రాసిన పత్రిక 2:20 అనుగుణంగా ప్రభువా నాయన. ఆమేన్. హల్లెలూయా. ఇక క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. అదే ప్రభు మేము చూసి ఉన్నాం. యోహాను 17:23 అనుగుణంగా అయ్యిందమని చెప్పారు ప్రభువా వారి యందు నేనును. ఆమేన్. హల్లెలూయా. ప్రభా మీకు కొలొస్సీల పత్రిక 1:7 అనుగుణంగా ప్రభా తండ్రి క్రీస్తు నాలో ఉన్నాడు. అదే గొప్ప మహిమ. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నా జీవితాన్ని ప్రభు నైనా మీరు మారుస్తడానికి మరి మత్తయి సువార్త 4:17 అనుగుణంగా ప్రభు పాప పశ్చాత్తాపపు ప్రార్థన అనేది జరగాలి. దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే గనక యోహాను 3 అనుగుణంగా నికోదేముతో మాట్లాడిన మాటలకు అనుగుణంగా ప్రభు అయ్యా తండ్రి మీ రాజ్యంలో ప్రవేశించాలి అంటే గనక ప్రభు ఇక నాలో ప్రభు నాయన. ఆమేన్. హల్లెలూయా. నాలో ప్రభు పాప పశ్చాత్తాపపు ప్రార్థన నిశ్చయముగా జరగాలి నాయన. ఆమేన్. హల్లెలూయా. ఆ పాత్ర ఖాళీ చేయబడాలి నాయన. ప్రతి పాపాన్ని చూపించండి పరిశుద్ధాత్మ దేవా ప్రతి పాపాన్ని పిల్లల జీవితంలో చూపించండి ప్రభా. నేను ఆ పాపాన్ని మోసుకొని మేము ముందుకు వెళ్ళలేం ప్రభా. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే గనక మేము స్వతంత్రులుగా ప్రభా ముందుకు వెళ్తూ ఉంటాం. గలతీయుల పత్రిక 6:1 అనుగుణంగా ప్రభా తండ్రి నాయన మమ్మల్ని స్వస్థపరిచావు, మమ్మల్ని ప్రభా విడుదల చేస్తున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. అలాగా విడుదల చేసి స్వతంత్రపు జీవితాన్ని నైనా సత్యం ఏంటో మేము తెలుసుకుంటే గనక ఆ సత్యం మమ్మల్ని విడుదల చేస్తుందని చెప్పిన దేవా నైనా యోహాను 8:32 అనుగుణంగా ప్రభా 36 అనుగుణంగా అయ్యా మీ ద్వారా ప్రభా తండ్రి మాకు విడుదల స్వస్థత మాకు ప్రభా ఒక విమోచన స్వతంత్రపు జీవితము నాయన. ఆ రీతిగా తండ్రి మరి పిల్లల జీవితాల్లో ప్రభా అటువంటి మార్పుల్ని తీసుకున్నామని అయ్యా నేను దిశల్ని మార్చమని యూటర్న్ గా మీరు మార్చమని అడుగుతున్నాను తండ్రి యేసు నామములో యూటర్న్. ఆమేన్. హల్లెలూయా. ఇంత గొప్ప ధన నిధి ఇంత గొప్ప ఆశీర్వాదపు జీవితం ప్రభా మా ముందు ఉంది. అయితే ఇంత గొప్ప జీవితాన్ని అనంతకాలపు జీవితాన్ని ఇంత ఆశ్చర్యకరమైన సమాధానపు ఆనందకరపు అయ్యా తండ్రి అనంతకాలపు జీవితాన్ని విడిచిపెట్టి ఇంకా మేము ఒక తాత్కాలికమైన విషయాల్లోనే వెళ్తూ ఉంటే అంతకంటే మూర్ఖత్వం కొట్టలేదు నాయన. ఆ మూర్ఖత్వం మాకొద్దు. అది ఆదాము సంబంధమైన పాత సంబంధమైన అది ప్రభ చచ్చిన ఒక ప్రభ తండ్రి పాత సంబంధమైన ప్రభ తండ్రి నాయన అటువంటి పాప స్వభావంతో కూడిన జీవితాన్ని విడిచిపెట్టేశాం. అది సిలువలో మరణించింది. ఆమేన్. హల్లెలూయా. మా జీవితాలు ప్రభ నూతనత్వంలోనే డాక్టర్ లూక్ ఎలాగైతే వాడుకున్నారో ఇక్కడ డాక్టర్స్ అందరినీ కూడా మీరు వాడుకోండి. మమ్మల్ని అందరినీ వాడుకోండి ప్రభు. మీకు మాత్రమే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా ఇద్దరు ప్రేరేపించబడినాడు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎవరైనా ఇద్దరు ఒక ప్రేరేపించబడిన వాళ్ళు యొక్క వాక్యానుసారంగా ప్రార్థన చేయండి.
పరిశుద్ధుల ప్రేమ దేవునికి స్తోత్రం. తండ్రి దేవ, వచ్చినందుకు ఇచ్చిన సహాయం నీకే స్తోత్రం. ఈ వాక్యాన్ని మంచిగా గుర్తుపెట్టుకున్న సమయం దర్శనం నీకే స్తోత్రం. ఇప్పుడు ఎన్నో మేలు చేస్తాము, ఎన్నో మహిమలు చేస్తావు తండ్రి దేవ. దేవా మేము రెడీగా ఉన్నాం తండ్రి, మీ ఆశీర్వాదం మాకు కావాలి దేవా. నీకే స్తోత్రం. మేము రెడీగా ఉన్నాం ప్రభు. మార్చుకోవడానికి సహాయం దయచేయండి ఆయన. మా పాపం మన్నించండి ప్రభు. నీకే స్తోత్రం ఆయన తండ్రి దేవ. మమ్మల్ని క్షమించి మమ్మల్ని రక్షించండి ప్రభు. ఈ కరుణతో మమ్మల్ని కుమరించండి నాయన తండ్రి దేవ. ఈ మోక్షం మా పైన కుమరించుకొని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం ప్రభు. మాకు ఈ వాక్యాన్ని ఎప్పుడు మాకు గుర్తుండేట్టు సహాయం దయచేసి ప్రార్థిస్తూ యేసుక్రీస్తున్నాను అడిగి కొంచున్నాను ఆయన తండ్రి. మరి ఒకళ్ళు ఎవరైనా సరే ప్రేరేపించబడిన ప్రార్థన చేయండి. సాయంకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి కృపాలైనా సరే మా మతంలోనికి నడిపించి పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడిన ప్రతి వాక్యాన్ని ప్రతి స్తోత్రం దినాలు ప్రభావ. పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని ఎక్కడెక్కడైతే మర్చిపోయామో ప్రభావ, ప్రతి దాన్ని బట్టి నన్ను మమ్మల్ని క్షమించండి ప్రభావ. మా సొంత శక్తితోనూ మా సొంత బలముతోనూ లేకపోతే లోకంలో ఉన్న జ్ఞానముతోనూ ఏదైనా చేయగలమని అనుకున్నామేమో ప్రభావ. దేవా క్షమించండి, క్షమించండి ప్రభావ. శక్తి చేత కాదు, బలము చేత కాదు ప్రభావ. నీ ఆత్మ చేత నాయన కార్యము జరిగిస్తావయ్యా. మా ఆత్మ చేత నీ కార్యము జరిగిస్తావు ప్రభావ. నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను నాయన నమ్మని ప్రభావం దాని పేరు పేరు నీ కృప కలిగిన హస్తాలు గొప్ప శక్తి ప్రభావ. దేవా తండ్రి ఇంటితో ప్రభా నాయన దేవా తండ్రి మేము ఆశ కలిగి సహాయంలో దయచేస్తావా. We have decided about it. We have decided about it. దేవాది కుమారుని సైతం మా తెలుసుకోవడానికి మమ్మల్ని నింపడానికి ఇష్టపడుతున్నావయ్యా నాయన. మమ్మల్ని నింపడానికే నాయన మీ కొరకు వాడుకోవడానికే ప్రభావ మాకు జన్మనిచ్చిన దేవుడవయ్యా. ఎస్ గాడ్, అవర్ లైఫ్ ఇస్ అ పర్పస్ డ్రివెన్ లైఫ్. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డది నాయన ఇట్స్ అ పర్పస్ డ్రివెన్ లైఫ్, ఇట్స్ అ పర్పస్ డ్రివెన్ లైఫ్ గాడ్. ప్రభావ వాళ్ళ లోకంలో ఉండాలన్నది నీ చిత్తం కాదు ప్రభావ. అపవాది చెప్తున్న ప్రతి అబద్ధమును నాయన యేసు నామములో మేము కొట్టేస్తున్నాము ప్రభావ. దేవా నాయన మేము క్రీస్తులోనైనా నీతో కూడా ఉన్నాము ప్రభా. దేవా తండ్రి నీ కొరకు ఏర్పాటు చేయబడ్డాము ప్రభా. అయ్యాను మమ్మల్ని పిలుచుకున్నావయ్యా. పిలిచిన వాడివి, నమ్మదగిన వాడవయ్యా. పిలిచిన వాడివి నాయన మమ్మల్ని ప్రత్యేక పరుచుకున్నావు ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డను నాయన నీ కొరకు నాయన ఈ లోకం నుంచి ప్రత్యేక పరుచుకో ప్రభా. నీ కొరకు నాయన వీళ్ళని ఏర్పాటు చేసుకో ప్రభా. ఎస్కో నాయన ట్రూ రిపెంటెన్స్ ప్రేయర్స్ ప్రభా ఈ దినము నుంచి వాళ్ళ జీవితంలో జరగడానికి నాయన సహాయం దయచేయండి. God, if they go back to hostels, oh God, if they go back to the world, oh God, దేవాలైనా ప్రతి చోటనైనా వాళ్ళ పశ్చాత్తాపడడానికి నైనా సహాయం దయచేయ ప్రభా. నీతో ఎల్లప్పుడూ నేను ఒక రిలేషన్షిప్ లో ఉండడానికి సహాయం దయచేయ ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మనం ఒప్పించండి నైనా. You are the same God yesterday, today and forever. If you could do your miracles in Sir's life, oh God, if you could show his sins, oh God, God show each and every one of our sins, oh God. దేవాలైనా నిజమైన పశ్చాత్తాపం మాకు దేవులో ఉంచు, నిజమైన పశ్చాత్తాపం బట్టి స్తోత్రం, బట్టి స్తోత్రం. God, I ask you to still their hearts, oh God. అయినా నువ్వు వాటితో మాట్లాడుచుండగానైనా వాళ్ళ హృదయంలో మండడానికి సహాయం చేయండి. The hearts, Lord, you put the fire in their hearts, oh God. Let it burn for you, oh God. Let it burn for you, oh God. Let them burn for you. Let them burn for you, oh God. Let them be like light to the world, oh God. Let them be like light to the world, oh God. And our college, no, our hostel, no, నీ కొరకు ఒక వెలుగుగా ఉండడానికి సహాయం దయచేయండి. They were out of all the temptations, oh God. I always felt it's not easy for them, oh God. But Holy Spirit, God, you can give them the strength, oh God. And our dynamis ని నైనా వాళ్ళు పొందుకోవడానికి సహాయం దయచేయి. నీ ప్రేమతో నైనా కొలత లేకుండా వాళ్ళని నింపు. దినదినము వాళ్ళని సన్నిధిలో ఎంపిక చేసుకొని నైనా నీ చేత ఫిల్ చేయబడడానికి సహాయం
వివేచనను దయచే యెహోవా ఆత్మ జ్ఞాన వివేచనలకు ఆధారముకు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తుల్ని పుట్టించు ఆత్మ నాయన ఈ దినము మొదలుకొని అట్టి ఆత్మను వారి పైన కుమ్మరించు ప్రభా నీ ఎడల భయము కలిగి భక్తి కలిగి ప్రవర్తించే ఆత్మనివ్వు ప్రభా నాయన తెలివిని దయచే ప్రభా జ్ఞానమును దయచే వివేచనను దయచే దేవా వీళ్ళని ప్రత్యేకపరచుకో ప్రభా దేవా నాయన నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రములు వాక్యమును బట్టి స్తోత్రములు as your son has prayed oh God ప్రభా దేవా తండ్రి దేవా ఈ వాక్యం ఎన్నటికి వాళ్ళ హృదయాల్లో భద్రపరిచి మా పట్ల నీ కృపను కుమరించమని దేవా మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న దేవా నీకు వేలాది స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా అయ్యా దేవా తండ్రి let not the devil steal this word of God, seal it by the power of the Holy Spirit God oh God, we seal it by the blood of Jesus oh God, let their lives be a living testimony to you oh God, Jesus mighty name I give you thanks and I pray amen. మన ప్రభు యేసుక్రీస్తు గొప్ప కృప, మన తండ్రి దేవుని యొక్క అమితమైన లోతైన ఉచితమైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సంబంధము మీకు యొక్క యావత్ భవిష్యత్తులకి మనందరికి కూడా తోడుగా ఉంటుంది కాక. ఉన్నానండి. గాడ్ బ్లెస్ యూ.